హలో అందరికీ. ఇవాళ నేను ఇడ్లీ పాత్రల్లో ఇడ్లీలే కాకుండా అన్నం ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి. మీరు సపోర్ట్ నాకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ముందుగా బియ్యం వాష్ చేసేసుకొని ఎసరు వేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుంటాం కదా, ఇడ్లీలు వేసుకునేటప్పుడు ఎంత వాటర్ కావాలో చూసుకొని అంత వేసుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యం దాని మీద పెట్టేసేయండి. నేను చూపిస్తున్న విధంగా. మీరు గిన్నె కాకుండా ఏదైనా బేక్ చేసుకునేటప్పుడు పెట్టుకుంటాం కదా, అదైనా పెట్టుకోవచ్చు. లేకపోతే అసలు పెట్టుకోకపోయినా పర్వాలేదు, ఉత్త గిన్నె పెట్టి కూడా వండుకోవచ్చు. గిన్నెని మీరు ఎలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ అన్నం పాత్రని అందులో పెట్టేసేయండి. దాని మీద పెట్టేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచండి 1/2 అవర్ పాటు. గిన్నె మీద మూత కూడా పెట్టేసి మీరు ఇడ్లీ పాత్రని క్లోజ్ చేసేయండి. ఆ మూత మీద మీరు కావాలంటే ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, పొటాటోస్ బాయిల్ చేసుకోవచ్చు, ఇంకా చిక్కుడు గింజలు బాయిల్ చేసుకోవచ్చు, క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, ఇంకా ఏ కూరగాయలన్నా పెట్టి మీరు బాయిల్ చేసుకోవచ్చు. చూసారా ఎలా ఉడికిపోయిందో అన్నం చక్కగా ఉడికిపోయి పొడి పొడిలాడుతుంది కదా. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ పాత్రలో అన్నం వండుకోవడం. వన్స్ మీరు ఇడ్లీ పాత్ర పెట్టిన తర్వాత అది హై ఫ్లేమ్లో 1/2 అవర్ పాటు ఉంచాలి ఖచ్చితంగా. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకా అన్నం వండడం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా, బ్యాచిలర్స్ ఉన్నా ఈజీగా ఇలా ఇడ్లీ పాత్రలో అన్నం వండేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మూత మీద నేను చిక్కుడు గింజలు వేసాను. అలా మీరు ఉడకపెట్టుకోవచ్చు అనమాట. ఏ వెజిటేబుల్స్ కావాలన్నా సరే చక్కగా ఒక బౌల్లో వేసుకొని మీరు ఉడకపెట్టుకోండి. ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అన్నం ఉడికిపోయాక మా పాపకి ఫస్ట్ పెట్టాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో.